మీరేనా? అవును, నేనే. నన్నెందుకు కలవాలన్నారు? సారీ. నాకెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదా. అర్థం కాల. మీరు నాకేం చేశారు? సారీ ఎందుకు చెప్తున్నానంటే, మీ పెళ్ళి ఆగిపోయింది కదా. అవును, బట్ నా పిల్ల అయిపోయిందని మీకెలా తెలుసు? మీ పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేనే. నేనే లేనిపోని అబద్ధాలని చెప్పి మీ పెళ్ళి ఆగిపోయేలా చేశాను. మీరు వేరే అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటారని లేనిపోనివన్నీ చెప్పి నేనే మీ పెళ్ళి వాడు ఏదో అమ్మాయిని మోసం చేశాడంట. అందుకే వాడు పెళ్లి పేర్ల మీదే పెళ్ళి ఆపేశాడు. ఐఎమ్ సారీ. ఎందుకు? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. అది పెళ్లిపీటల మీద చెప్పాలా? ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోమండం కరెక్టేనా అండి? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే న్యూస్ ఛానల్స్ చూడాలి. కానీ అమ్మాయి మనసులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఏం చూడాలో నాకైతే తెలియదు. ఆ అమ్మాయికి ఇష్టం అంటేనే కదా పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు పెట్టుకుంది. పెళ్లిపీటల మీద సంతోషంగా ఉండాలి. తాళి కట్టించుకోవడానికి తలదించుకోవాలి, కానీ కన్నీళ్ళు దాచుకోవడానికి కాదు. మరి పెళ్లి చూపుల్లో తలదించుకొని సిగ్గుపట్టడం ఎందుకు? నన్ను అదవం చేయటానికా? ఎవరిని ఎదురించలేక చచ్చిపోవాలనుకుంది. అందుకు నింద నా మీద వెయ్యాలా? అప్పు చేసుకొని పెళ్లి చేసుకునే బతుకులండి మావి. పెళ్ళి ఆపేశారు. ఆపేశారుగా, అప్పు మిగిలిపోయింది, జీవితం నలిగిపోయింది. మీ ఇంట్లో బురద ఉందని అది తీసుకెళ్ళి పక్కింట్లో వేయకూడదండి. నీ ఫ్రెండ్ లైఫ్ బాగుండాలని నన్ను అదవం చేశారు. ఇప్పుడు మరి మీ ఫ్రెండ్ బాగుందా? హ్యాపీగా ఉందా? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మరి నేను హ్యాపీగా ఉన్నానా? నేను హ్యాపీగా ఉన్నానా? మీరు పెళ్ళి బ్రేక్ చేయడం వల్ల నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నా. తెలియకుండా కోపం వస్తుంది, చెప్పుకోలేనంత బాధ వస్తుంది. మిమ్మల్ని కొట్టచ్చా? కొట్టచ్చా? మా ఫ్యామిలీ నన్ను
బాయ్కాట్ చేసేసింది. నన్నందరూ రోడ్డు మీద వెళ్తుంటే బఫూన్ని చూసినట్టు చూస్తున్నారు, ఒక మోసగాడిని చూసినట్టు చూస్తున్నారు. ఎలా ఉంటుందో తెలుసా? రంపం తీసుకొని గుండెని కోసినట్టు ఉంటుంది, బాధగా. ఆడపిల్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం తప్పే, ఒప్పుకుంటా. కానీ తప్పు చేయని మగాడి మీద నిందేయడం కూడా పాపం, మహాపాపం. ఐమ్ సారీ. మీకు అర్థం కావట్లేదు, ప్రాణాలు తీసి సారీ చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కొట్టి సారీ చెప్తే బాగోదు కదా. సరే, తప్పు చేసేసాను. తనకిప్పుడు నేనేం చేయాలో చెప్పడి పోనీ. నాకు పెళ్లి చేయి. నేనా? నన్ను అడాప్ట్ చేసుకొని నాకు పెళ్లి చేయి. అయ్యో, మీ పెళ్ళి నేనెలా చేస్తానండి? మరి మీరెలా నా పెళ్ళిని ఆపేస్తారు? అదేదో నా ఫ్రెండ్ కోసం అలా చేయాల్సి వచ్చింది. ఇది మీకోసం చేయండి. మీరు తప్పు చేశా అన్న గిల్టీ ఫీలింగ్ మీకుంటే నాకు పెళ్లి చేయండి. మీరు చేసిన తప్పు సెట్ అయింది. అది కాదు, అది కాదు. ఎక్కడికెళ్ళావు? పెళ్లి చేసుకోవడానికి. నీకెవడిస్తాడ్రా పిల్లని? నీకే అమ్మనిచ్చారు, నాకు కూడా ఇస్తారు. నాకేమీ నీలాగా పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోలేదు. చూడ్డానికి అందరికీ నేను చెడ్డోళ్ళ కనిపించవచ్చు, కానీ ఇదే మంచిదేమో. దురదృష్టాన్ని గొప్పగా చెప్పుకోకూడదురా. అదృష్టాన్ని వెంటాడుకోకూడదు, దాని అంతటా అదే రావాలి. నేనెప్పుడూ దాని వెనకాల పడలేదు నీలాగా. అదేగా నా బాధ కూడా. నీ లైఫ్ కోసం కూడా నువ్వు ఎత్తుక్కోలేదు. నేను నీకు ఇప్పుడు ఏం కష్టం ఇచ్చానురా? చాలా ఇష్టాలను దూరం చేసావు నాన్న. సరే, ఇప్పుడు నన్ను మంది ఎందుకు తాగనివ్వట్లేదు? నువ్వు చిన్నప్పుడు నన్ను కూల్ డ్రింక్ తాగనిచ్చావా? రే, పళ్ళు పుచ్చిపోతాయని అడ్డుపడ్డా. నీ ఆరోగ్యం చెడిపోద్దని నేను వద్దంటున్నా. ఓహో, అప్పుడు తాగనివ్వలేదని ఇప్పుడు అడ్డుపడుతున్నావా? అవును. ఏంటిప్పుడు? తండ్రిపై రివెంజ్ ఏంట్రా? కొడుకు పైన సెటర్ ఏంటి? పెళ్ళి ఆగిపోతే పెళ్లి చేయాలి కొడుక్కి, అంతేగాని పెళ్ళి ఆగిపోయిందని ఆడుకోకూడదు. నువ్వు చేసిన తప్పు వల్లే పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నా కొడుకు ఏమీ చేయడు, అమ్మాయిల్ని మోసం చేస్తాడు, అయినా పిల్లనివ్వండి అని ఇళ్ళు అడగాల? చెప్పేం అడగాలో? పద ఇళ్ళు అడుగుదాం, ఎవడిస్తాడో చూద్దాం పిల్లని. పెళ్లి చెయ్యాలంట, పెళ్ళి.
మన బంధాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసారా? జాబ్ లేదనుకో ఆడు పుట్టడమే వేస్ట్లా చూస్తారు. అదే జాబ్ ఉంటే వాడంత గొప్పోడే లేడు. నోట్లుంటేనే మాట్లాడతారా, లేదంటే పోట్లేస్తారు. ఇప్పుడు ఏమైందిరా? వయసు వచ్చింది కదా, ఖాళీగా ఉండకూడదు. అందుకే రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. పిచ్చా నీకు? బిజినెస్ చేస్తా అన్నావు, జాబ్ ఏంటి మళ్ళీ? ఇప్పుడు ఇంట్లో డబ్బులు అడిగాను అనుకో పిచ్చోళ్ళలా చూస్తారు. డబ్బులు ఇస్తేనే కొడుకులా చూస్తారు. కొన్నిసార్లు అమ్మ నాన్నలు తిట్లు తినచ్చు, ఇన్వెస్టర్ దొరికేంత వరకు. అవేమన్నా స్వీట్సారా అస్తమానం తింటూ కూర్చోడానికి? అరే కొన్ని రోజులు ఆగరా, ఎవరొక ఇన్వెస్టర్ దొరుకుతారు. రేయ్, రాత్రైతే బీరే దొరకట్లేదురా. ఇన్వెస్టర్ అంట ఎక్కడి నుంచి దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు? నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదురా. అరే నాకు ఇష్టం లేదు, కానీ ఎంతమంది చేయట్లేదు ఇష్టం లేని జాబ్లు? వాళ్ళు వేరు నువ్వు వేరు, నువ్వు అనుకున్నది చేస్తావు. చిన్నప్పటి నుంచి అందంగా అవ్వాలని ట్రై చేశా. అయ్యానా? లేదుగా. అనుకుంటాం, అవ్వవు. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నావు, అయిందా? కాలేదు కదా. నేను కూడా బిజినెస్ చేసి బాగా సంపాదించి నా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలనుకున్నాను. కొన్ని అంతేరా, అనుకుంటాం, అవ్వవు. నమ్మకం ఉండాలిరా, అన్నీ జరుగుతాయి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నిద్రను మింగేసే కష్టాలున్నా కష్టాన్ని మింగేసే దారులు కూడా ఉంటాయి. మీరేంటి ఇక్కడ? మా నాన్న తిట్టాడు, నువ్వే గుర్తొచ్చావు. మీ నాన్న తిడితే నేను గుర్తుకు రావడం ఏంటి? నీ వల్లే తిట్టాడు కాబట్టి. నా వల్ల? నా వల్ల మిమ్మల్ని ఎందుకు తిడతారు? నా పెళ్ళి ఆగిపోయింది. నేను తప్పు చేయటం వల్ల నా పెళ్ళి ఆగిపోయిందని మా నాన్న తిడుతున్నాడు. యాక్చువల్లీ తప్పు చేసింది మీరు, తప్పు చేసింది నువ్వు. నాకు లైఫ్లో పెళ్ళి కాదని మా నాన్న తిడుతున్నాడు. సో మీరే నా పెళ్ళి చేయాలి. అసలు మా అడ్రస్ మీకెలా తెలుసు? ఇలా రావచ్చా? ఇబ్బందిగా ఉందా? ఉంటది కదా. నేను మీ ఇంటి గుమ్మం దాకా వస్తేనే ఎంత ఇబ్బంది పడుతున్నావు. నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, నా పెళ్ళి చెడగొట్టావు. నేనెంత ఇబ్బంది పడతాను? అయినా నేను చేసిన దానికి సారీ చెప్పాను కదా. మీ పెళ్లి చేయమంటే నేనెలా చేస్తాను? నీ వల్ల పెళ్ళిళ్ళు శోభనాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వే నా పెళ్లి చేయాలి. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, రెడీ అవ్వు. ఎవరి పెళ్లి చూపులు? నా పెళ్లి చూపులు. మీ పెళ్లి చూపుల్లో నేనేం చేయాలి? నా తరపున వచ్చి మంచి చెడ్డ మాట్లాడడానికి ఒకరు ఉండాలి కదా, అది నువ్వే అవ్వాలి. ఎందుకంటే నాతో పాటు రావడానికి ఎవరు లేరు. నేనేం రాను. అయినా నాకేం సంబంధం? నా సంబంధం చెడగొట్టింది నువ్వే కదా. అలా తాలిగట్టి మనసారా హగ్ చేసుకొని పోయింది, చెడగొట్టేసావు. చెప్పు, ఇప్పుడు నేను ఎవరు ముద్దు పెట్టుకోవాలి? నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వే వచ్చి నా పెళ్లి చూపులు సెట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటా. నా పనిలో నేను ఉంటా. నేను అస్సలు డిస్టర్బ్ చేయనప్పుడు. అయినా మీ పెళ్ళి. హలో, ఏమైంది?
మోసగాడిని తెలిసిపోయిందంట. పెళ్లి చేసుకోవడం కష్టం, రావటం కుదరదని చెప్పారు. అందుకే మీరు వచ్చి నిజం చెప్తే నా పెళ్లి జరిగింది. ఇందాకేమన్నారు? నాకేం సంబంధమా? ఏం సంబంధం లేకపోతే నా దగ్గరకు వచ్చి నేను మీ పెళ్లి చెడగొట్టాను, పెళ్లి చెడగొట్టినందుకు సారీ అని ఎందుకు చెప్పారు? మీ గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టే ఆ మాట చెప్పారు. మీ తప్పు సరి చేసుకోండి ప్లీజ్. ఏయ్, నా పెళ్ళెప్పుడు? చేస్తా నాకు పెళ్ళెప్పుడు చేస్తావు? చేస్తా. ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? హలో, నాకు పెళ్ళి కావాలి. ఎప్పుడు చేస్తావు చెప్పు, ఎప్పుడు చేస్తావు? మాట్లాడు. ఏయ్, నా పెళ్ళెప్పుడు? ఎప్పుడు చేస్తావు నా పెళ్ళి? చెప్పు. నా పెళ్ళి ఎప్పుడు చేస్తావో చెప్పు, అంతే, ఇంకేం మాట్లాడదు. హలో హలో, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. హలో హలో ఏయ్, హలో. హలో. నాకు పెళ్ళి కావాలి.